రష్యా ఉక్రెయిన్ల మధ్యన చర్చల వాతావరణాన్ని ప్రారంభించినటువంటి ట్రంప్ ఇద్దరికి చెరకాస్త హెల్ప్ చేశాడు. ఇద్దరి దగ్గర నుంచి తను వాడుకుంటున్నాడు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఇంధన వనరుల మీద దాడి చేయకూడదు, మౌలిక వస్తువుల మీద దాడి చేయకూడదని పుతిన్ని ఒప్పించినటువంటి ట్రంప్ అదే సందర్భంలో అవన్నీ తను తీసుకుంటున్నాడు, అమెరికా చేతిలోకి తీసుకుంటున్నాడు. తద్వారా ఆదాయాన్ని తను సంపాదించుకోబోతున్నాడు. దాని మీద బాంబు లేకుండా రష్యాను ఆపుకుంటాడు. ఇద్దరి మధ్యన దోస్తీ కోసం ఇది త్యాగం చేయాల్సిన పరిస్థితి పుతింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ని వంచి ఉక్రెయిన్ దగ్గర ఉన్న సహజ వనరులు ఎట్టాగు నొక్కేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి గనులు ఇవన్నిటి కూడా. అలాగే రష్యా చేతిలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి కొంత వనరుల్ని కూడా అమెరికా రాయించుకోవడానికి సిద్ధపడుతుంది త్రూ రష్యా. వాళ్ళిద్దరు దోస్తీకి అది అంటే పిట్టపోరు పిల్లి తీర్చినంట అని చెప్పేసి రెండు పిట్టలు కలిపి ఒక రొట్టె కోసం కొట్టుకుంటే అది కాస్త వాళ్ళకు తీరుస్తా, నువ్వు ఒక ముక్క నాకి నువ్వు ఒక ముక్క నాకి అని మొత్తంగా అయిపోయి నాకించేసినటువంటి తరహాలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లను వాడుకుని అమెరికా లాభపడుతుంది అన్నమాట.